మిత్రులందరికీ నమస్కారాలు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్నటువంటి ఒక దళిత నాయకుడిగా, అలాగే సంస్కర్త నాయకుడిగా, అలాగే రాజ్యాంగం భారతదేశానికి పొందుపరిచిన నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచిన రాజ్యాంగం ఇవాళ సవాళ్ళను ఎదుర్కొంటా ఉంది. ఈ 10-11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యానికి పెనుముప్పు సంభవిస్తూ ఉంది. ఇప్పటికే రాజ్యాంగ సవరణలు 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ముక్కలు చేశారు. ఇంకా ఇవాళ వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ పేరుతో ఇవాళ మొత్తం రద్దు చేసేటువంటి కుట్ర సాగిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ దేశం లౌకిక వ్యవస్థ కలిగి ఉన్నటువంటి దేశం, అంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం, విభిన్న మతాలు సంస్కృతి సాంప్రదాయాలు లేవైనటువంటి దేశం. ఈ దేశంలో మళ్ళీ మతాల మధ్య సిచ్చు పెట్టేటువంటి కుట్ర సాగుతూ ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి సామాజిక న్యాయం కొరకై మరి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవడానికి, ప్రగతిశీల ప్రజాతంత్ర స్వతంత్ర అదే వామపక్ష ప్రజాశక్తి శక్తులన్నీ కూడా ఏకం కావాలా. అప్పుడే ఈ దేశంలో లౌకిక వ్యవస్థ నిలబెట్టుకునేందుకు, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కంకణబద్ధం కావాలా. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించినటువంటి సామాజిక న్యాయం ఇప్పటికీ అందలేదు, చెందలేదు. ఇప్పటికీ పేదరికం పెరిగిపోతున్నది, దరిద్రం పెరిగిపోతుంది, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, విద్య వైద్యం అందుబాటులో లేకుండా పోతున్నారు. ఇలాంటి అనేక సకల సమస్యలకు భిన్నంగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ వాళ్ళకి సంపదనంతా దాచిపెడుతున్నది. కానీ పేదవారి బతుకు మాత్రం రోజు స్థితికిపోతున్న పరిస్థితి ఉంది. అందుకనే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ పునాదులపైన రానున్న కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకు, పోరాటాలకి సమైతం కావాలని చెప్పి తెలియపరుస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటూ సెలవు తీసుకుంటాం.